ఒకసారి అతిథులందరూ పటానికి అటు ఇటు నుంచుంటే డ్రెస్ కోసం ఫోటో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అది చూస్తున్నాను. ఇప్పుడు వరకు అన్నీ పంపించేసి ఈ 2 ఫ్యాన్లు ఆపండి చాలు. ఓకే ఇప్పుడు ఎరిగొచ్చాను మేడం. సార్ నిజంగా అరే ఇప్పుడు విజయ్ కుమార్ గారి ఉండుంటే ఈ సాంబశివరావు గారి యొక్క నృత్యాలు చూస్తుంటే పద్నాలుగు చనిపోయేవాడండి. నిజంగా ఆ మహానుభావుడి ప్రదర్శనలో ఈయన ప్రదర్శన చూడలేదండి. అంత గొప్పగా చేశారు. నెంబర్ రాసి మొత్తం శుద్ధి ఆర్కెస్ట్రా సిద్ధంగా మనం చేస్తున్నాం. ఆర్కెస్ట్రా ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు సుస్థిర ఆర్కెస్ట్రా గొప్ప వేదిక నైపున్నది. మనం 7 గంటలకి మనం డైరెక్టర్ సాంబశివరావు గారిని ఘనంగా సన్మానించుకుంటున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే అసలు డైరెక్టర్ సాంబశివరావు గురించి చెప్పాల్సి వస్తే నా బాధలో రాబోలేదండి. అంత గొప్ప నీళ్ళు 2 గ్లాసులు వెంటనే మీ పిల్లలకి చిన్నకి ప్రియమైన మిత్రులారా, అందరూ కూడా మనం చేస్తున్నాం. డేగల సంవత్సరాల గురించి ఒకే ఒక విషయం చెప్పి సభ ముగిస్తాను. డేగల సాంబశివరావు గారు దాదాపుగా నా దాంట్లో 4 కార్యక్రమాలు చేశారు. ఒకదానికి ఒకటి ఏది కొట్టుకుంటూ నాకే తెలియదు. ఈ రోజైతే అమ్మాయిని చెల్లించారండి. అంత గొప్పగా చిన్నాడు నృత్య ప్రదర్శన చేయించారు. వారికి మా హృదయపూర్వక అభినందన తెలుపుతూ, అదేవిధంగా హరిపుడి విజయ్ కుమార్ గారు గత 6 సంవత్సరాల కేంద్రంలో పెట్టినప్పుడు వారు ఎన్నో కార్యక్రమాలకు సాయం చేయడం కాకుండా కష్టంలో ఉన్నటువంటి కళాకారుని ఆదుకున్నాడు. ఎంతగా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన వాళ్ళకి కొంతమంది అయితే దెబ్బలు ఖర్చు పెట్టుకుని నేను హాస్పిటల్ చేసి చెప్పుకొని కూడా డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి. నేను ఒక రోజు అలా ఏదో మీరు 10,000 20,000 ఇస్తున్నాము, డబ్బు వృధా చేస్తున్నారంటే నన్ను వాళ్ళు రాసి అడిగారు, నేను ఇస్తున్నా. వాళ్ళు ఏం చేస్తుందో నాకు అనవసరం. అటువంటి గొప్ప వ్యక్తి అంటే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు లేకపోవడం మనకు గొప్పగా ఉంది, బాధగా ఉంది, విచారంగా ఉంది. ఈరోజు డేగల సాంబశివరావు గారు చేసే కార్యక్రమాలను చూస్తుంటే అతను చోటులో జాతకం పెట్టుకోనండి ఇచ్చేసేది గొప్ప వ్యక్తి. సార్ మీ శ్రమ వృధా పోతూ వారి కుమార్తెతో మాట్లాడి పాపడు మంచి వ్యక్తులు, నేను ఎలా చెప్పాలో తెలియదు. చాలా గొప్ప వ్యక్తి. మీ జనాలందరూ కూడా రేపు ఎల్లుండి కలిసి అందరికీ రిమోట్లు అన్ని ఇస్తాను. వెంటనే పాతకచేరి ఉంటుంది. ఈ పాతకచేరిలో బాగుంటుంది. ఈ పాతకచేరిలో మన డేగల సాంబశివరావు గారిని ఘనంగా సన్మానించుకుంటున్నాం. కావున కరోనా వచ్చినప్పుడు అతిపుడి విజయ్ కుమార్ గారు ఇంటికి పలసత్వించారు. కరోనా సమయంలో ఆనందయ్య గారితో మాట్లాడి 10,000 మందికి కరోనా మందు కొనుక్కోవడం జరిగింది. ఆయన చెప్పడానికి కూడా నా మాట రావలేదు. ఇంతలో మాట్లాడినట్టుంటే డేగల సాంబశివరావు గారే 2 మాటలు మాట్లాడాల్సిన మనం చేస్తున్నాను. కేంద్ర అంకల్ నమోదు తరపున కీర్తి
అది ఇప్పుడు విజయకుమార్ ఇదే స్టేజ్ మీద దాదాపుగా 4 times వాళ్ళు స్వయంగా చేసే కార్యక్రమం కలిగించారు. ఎంతోమంది కళాకారులు పాల్గొన్నారు. దాదాపుగా 50 ఎకరాల స్థలాన్ని పేదలకు ఉచితంగా పనిచేసిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు సన్మానించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆయన పుట్టి పెరిగినాక కూచిపూడి బొవ్వ మండలంలోనే మన సాంబశివరావు సొంతగా ఉంది. అక్కడే పుట్టారు. ఆ యొక్క కూచిపూడి మాకు ఆచరించడానికి కళాకారులు మహా ఇష్టమైంది. అటువంటి వారి తరఫున మన బొమ్మలో శుభాకాంక్షలు ఆనందం వారికి నా నివాళులర్పిస్తున్నాం. జై హింద్. సరే మీరు 2 ముక్కల విషయాలు చెప్పండి సార్. నీకు మా హరిపురి వీకారు మీకు తెలీదు, మాటలు రావు చాలు సార్. అంత గొప్ప వ్యక్తి. నెల్లూరులో ఉన్న ప్రతి కళాకారునికి సాయం చేసింది దాదాపుగా. అటువంటి వ్యక్తులు ఇదే స్టేజ్ మీద ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ అడిగిన డబ్బులు ఇచ్చాడండి ఆయన. అదే ప్రోగ్రాం వస్తే ఎవరు నాకు అందుబాటులో లేకుండా పోయారు. మా నర్సి గారు చాలా గొప్ప వ్యక్తి. బాబు నేను నర్సి గారు థ్యాంక్స్ సార్ మీకు. సమయాభావంగా చిన్నారులందరికీ చిరు జ్ఞాపకం అనిపిస్తాం. కొంచెం సమయం లేట్ అయింది. మరొక చిన్న విషయం ఏంటంటే జ్ఞాపకాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లల వరకు అందిస్తున్నాం. పెద్దవాళ్ళందరికీ మిగతా పిల్లలందరికీ వచ్చే క్లాసులో నేను క్లాస్ రూమ్లో అందిస్తాను. తగ్గిన వాళ్ళందరికీ కాబట్టి ఒకసారి ఎవరైనా తగ్గింది ఒకసారి మా సార్ గారిని అయితే విష్ చేసుకొని ఎన్ని తగ్గితే అన్నీ మాకు నెక్స్ట్ క్లాస్ పిల్లలకు అందిస్తాము. ఒకసారి చిన్నారులందరికీ ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత కార్యక్రమం కొనసాగుతుంది. చిన్నారులందరూ